మీరు చూస్తున్నారు 99 టీవీ. నేను సునైన. ఈరోజు మనతోటి సంభాషించటానికి ఒక మహోన్నతమైనటువంటి శక్తి ఉన్నారు. వారు నాకు పర్సనల్గాను ఎంతో ఇష్టం. మనందరికీ లైఫ్లో హైస్ లోస్ ఉంటాయి. హై మాట ఎలాగా ఉన్నా లోలో అంటే ఏదైనా ఆలోచన పీడిస్తున్నా, బాధలో ఉన్నా ఎవరైనా 4 మంచి మాటలు చెప్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. అందులో ఒక దైవీకమైనటువంటి ముఖం, ఆ మాట, ఆ వాక్చాతుర్యం, మనల్ని ఇన్స్పైర్ చేసేటటువంటి ఆ టాక్, శాస్త్రం తెలిసిన వ్యక్తి, విద్వత్తు ఉన్నటువంటి శక్తి, అలాంటి వాళ్ళు వచ్చి చెప్తే ఇంకా నమ్మబుద్ధేస్తుంది, పాటించబుద్ధేస్తుంది. అలా నన్ను పర్సనల్గా కూడా నాతో సహా ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తూ వస్తున్నటువంటి శక్తి డాక్టర్ శిల్ప మాతాజీ గారు. శిల్ప దీది అని అంటారు. ఆవిడ ఈరోజు మన ముందు ఉండడం నాకు అదృష్టం. నమస్కారం అండి. నేను కూడా మీకు చాలా పెద్ద ఫ్యాన్ అండి. మీరు అలా చెప్తుంటే నాకు అడిగితే ఏంటి అదే పాట వస్తుంది, మళ్ళీ గాల్లో తేలినట్టుంది, వాళ్ళు ఊగినట్టుంది. మీకు నేను తెలుసు అన్న విషయమే నాకు చాలా గర్వంగా ఉంది మేడం. ఎందుకంటే ఐ డోంట్ ఎక్స్పెక్ట్, కానీ థ్యాంక్ యూ సో మచ్ మా ఆతిథ్యాన్ని మన్నించి ఈరోజు వచ్చినారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీరు బ్రహ్మచారిణిగానే ఎందుకు ఉండాలనిపిస్తుంది? మీకు ఫస్ట్ క్వశ్చన్ ఏదన్నా మనసులోంచి వస్తాయి. ఇవాళ నేను ప్రిపరేషన్ ఏం లేదు. శిల్ప గారు, డాక్టర్ శిల్ప గారు ఎందుకు బ్రహ్మచారిణిగానే ఉండాలని? ఎందుకో అండి తెలీదు, ఇలాగే ఉండిపోవాలని అనిపించింది. అంటే మ్యారేజ్ అన్న థాట్ అప్పుడైతే ఎప్పుడు రాలేదు, దాని తర్వాత కూడా ఎప్పుడు రాలేదు. చేసుకోవాలి అంటే అమ్మ నాన్న అన్నారు చేసుకోండి, లేదు నేను చేసుకొని ఇలాగే ఉంటానన్నాను. ఎందుకో రాలేదు తెలీదు, దైవ సంకల్పం అనుకుంటాను నేనైతే. అంటే మీలో ప్రశాంతతకు కూడా కారణం మీరు బ్రహ్మచారిణిగా ఉండడమా? సంసారిక జీవితంలో కొట్టుబెట్టాడుతున్నామా? అలాంటి వాళ్ళకి చెప్పండి. లేదండి, నేను అది కూడా చెప్తాను. ఆధ్యాత్మికంగా ఉంటే భక్తి చేస్తే ప్రాబ్లమ్స్ రావు అనుకుంటారు, కానీ మాలాంటి వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏది మనం పని చేయాలన్నా కూడా మనం సంసారంలో పుట్టాము అనగానే యాక్చువల్లీ సంసారం ప్రారంభం అవుతుంది. చాలామంది సంసారం అంటే పెళ్ళి అవ్వడం అంటే సంసారం అనుకుంటారు. అలా కాదు. మొదటి శ్వాస తీసుకున్నాము అంటే సంసారం ప్రారంభమైంది. నిజంగా చెప్పాలి అంటే గర్భంలో పడ్డాడు జీవుడు అంటేనే సంసారం ప్రారంభం. అక్కడి నుంచే కదండి ప్రాబ్లమ్స్. ఆ 9 months కూడా సోల్ ఏదైతే ఉంటుందో చాలా నన్ను బయటికి తీ కృష్ణ అని అంటూ ఉంటుంది అనమాట. ఆ 9 months తర్వాత నేను నిన్ను మర్చిపోను, ఇన్ని జన్మలు నాకు ఇచ్చావో, గర్భవాసం ఇచ్చావు, మళ్ళీ గర్భంలో రాకుండా నేను చూసుకుంటాను అని ప్రార్థిస్తుందంట. దానికి ఒక స్టాంప్ ఏంటిది అంటే మన దగ్గర చూడండి శంఖ చక్రాల్లాగా ఉంటుంది ఇక్కడ. సో మరి ఇది కృష్ణ దేవుడు అంటాడు, గుర్తుపెట్టుకుంటావుగా బయటికి వచ్చాగా అంటే గుర్తుపెట్టుకుంటాను. మరి దానికి చిహ్నం అంటే పెట్టాడంట, గుర్తుపెట్టుకో, నన్ను మర్చిపోకు. మనం దేవుడిని మర్చిపోవడం వల్లే మనం ఈ సంసారంలో మళ్ళీ పడుతుంటాము అని అంటారన్నమాట. సో ఏం చేస్తున్నా కూడా, ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి మనకు. అంటే ఆధ్యాత్మిక చింతనలో ఉన్నప్పుడు ఊరికే 1-2 నేను అడిగితే ఎట్లాంటి సమస్యలు వస్తాయంటారు? ఆధ్యాత్మిక చింతనలో అంటే అప్పుడు సాధన చేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు సాధన చేస్తుంటే ఎక్కువసేపు ఫస్ట్ కూర్చోబుద్ధి కాదు. మనం సాధన ప్రారంభించినప్పుడు ఓకే, సో 1 గంట సేపు కూర్చోవడము, 6 గంటలు కూర్చోవడం, దాని తర్వాత కూర్చుందామంటే ఇంకా ప్రాబ్లం. సో మానసికంగా ప్రాబ్లమ్స్ రానివ్వండి, లేదు అంటే మనం ఏదైనా కార్యం చేస్తుంటే, ఇప్పుడు ప్రవచన కార్యం చేస్తున్నాం, అందరు మాకు స్తుతి చేస్తారా? లేదు, కొంతమంది నిందించే వాళ్ళు కూడా ఉంటారు. ఎందరో ఉంటారు. అది దీనివల్లే చేస్తున్నారేమో జడ్జ్మెంటల్గా ఉంటారు. ప్రవచనం అయిన తర్వాత 10 మంది ప్రేస్ చేస్తున్నా కానీ ఒకరన్నా అది ఒక టాన్ చేసి వాళ్ళు ఉంటారు. లేదు అంటే అందరికి బాగానే చెప్తాగా, నువ్వైతే ఇలా చేసావు అనే వాళ్ళు కూడా. సో దిస్ ఈజ్ కామన్ ఫర్ ఆల్ ద సాధకస్. మనకు శారీరకంగా, మానసికంగా, సామాజికంగా ఇబ్బందులు అనేవి ఉంటాయి. అంటే అన్ని అనుకూలత అనేది ఉండదు. మనం అనుకూలతనే సుఖం అనుకుంటాం కదండి, ఆ అనుకూలత మనకు ఉండదు, ఎవ్వరికీ ఉండదు. అది మనము సహిస్తూ చేస్తేనే సాధన, అదే తపశ్చర్య. కానీ సహిస్తున్నారు. నేను ఇక్కడ వచ్చినప్పుడు కూడా, మీరు అలా కూర్చున్నప్పుడు, వెయిట్ చేస్తున్నప్పుడు మీ యొక్క ప్రశాంతతను చూస్తాను. శిల్ప గారికి కూడా కోపం వస్తుందా? వస్తుందండి. ఎలా వెంటౌట్ చేస్తారు మీరు? అంటే కోపం అనేది రావాలండి. కోపం లేదు అంటే తప్పు. కోపం అనేది రావాలి, కానీ ఎక్కడ రావాలి అక్కడే రావాలి. ఎంతసేపు రావాలి అంతసేపే రావాలి. ఇప్పుడు ఏదైనా చెడు పని చేస్తున్నారు అనుకోండి ఎవరన్నా, వాళ్ళని తిట్టాలి మనము, కానీ అది అంతటి వరకే ఉండాలి. లేదు అంటే ఒక్కొక్కసారి మనం మహాభారతం, రామాయణం కూడా చూడండి, మనకు దగ్గర ఉన్న వాళ్ళు, మన ఫ్యామిలీ కానివ్వండి, మన సంస్థలో ఉన్న వాళ్ళు కానివ్వండి, తప్పు చేశారు. అలాంటప్పుడు మనం కోపగించాలి వాళ్ళని, కానీ అది అంతవరకే ఉండాలి. ఆ కోపాన్ని సంవత్సరాల తరబడిగా తీసుకువెళ్ళి గొడవలు పడి ఇవన్నీ చేయకూడదు. కానీ కోపం మనం చేయలేదనుకోండి, ఓకే మాతాజీ ఏమైనారు, లేదంటే తినేమి ఏమీ అన్నది, ఎలాగన్నా బిహేవ్ చేయొచ్చు. అలా కాదు కదా. ఎప్పుడన్నా అధర్మం చేస్తున్నారు, తప్పు చేస్తున్నారు అంటే కొంచెం కోపగించి
దాన్ని ఆపడమే మంచిది. కాబట్టి కోపం రావాలి, కానీ కంట్రోల్డ్గా ఉండాలి. ఆ కోపం ఎంతవరకు అంతవరకు అంతవరకే డ్రాగ్ ఉండాలి. చేయొద్దంటారు. డ్రాగ్ చేయొద్దు. కానీ కోపంలో కంట్రోల్ కోల్పోతాం, మాటలు కూడా దొర్లేస్తాయి. ఎక్కడంటే పుట్టుక చావు అక్కడి దాకా వెళ్తుంది. ఇంకా అసలు ఇంకా ఆ కోపాన్ని కూడా కంట్రోల్డ్గా ఎంతవరకు అవసరమో అంతవరకే ప్రదర్శించడం ఎలా? సాధన ద్వారా ఇది పాసిబులా? సాధననే చేయమండి. మనము అన్నీ మాట్లాడతాం. ఇప్పుడు ఏదన్నా మా దగ్గరికి వచ్చేవాళ్ళు దాదాపు కూడా మాకు పిల్లలు ఎలా పుడతారు, లేదంటే మాకు ఇంకో ఇల్లు కావాలి, కారు కావాలి, ఇవి కావాలంటే లౌకికంగా ఏదో అడుగుతారు. కానీ నేను ఎవరిని, నేనేం సాధన చెయ్యాలి అని అడిగేవాళ్ళు రేర్ ఉంటారండి. సాధన గురించి అడగాలి. సాధన అడిగితేనే లౌకికంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, ఇంప్రూవ్మెంట్స్ అనేవి సాధన వల్ల జరుగుతాయి. ఒక మనిషి, ఒక బేబీ పుట్టాడు అనుకోండి, వాడికి ఎక్కడ టాయిలెట్ పోయాలో తెలియదు, ఎలా కూర్చోవాలి. పిల్లలు ఇలా కూర్చున్నారనుకోండి, అమ్మేమంటుంది ఇలా కూర్చోరా, ఇలా కూర్చోకూడదు, ఇక్కడ టాయిలెట్ చేయకూడదురా, బాత్రూమ్కి వెళ్ళాలి, ఇవన్నీ మనం నేర్పిస్తాం కదండి. అలా మనిషికి కోపము, నవ్వు, ఇలా నవ్వకూడదు, ఇలా తినాలి, ఇవన్నీ ఎలా నేర్పిస్తామో దాన్ని సంస్కారం అంటారు. అలాగా కోపము, కామము, క్రోధం ఇవన్నీ కూడా ఎలా కంట్రోల్ చేయాలి అన్నది సాధన ద్వారానే మనకు వస్తుంది. సో చిన్నప్పటి నుంచి ఆ సంస్కారం పెట్టాలి. రామనామస్మరణ కానివ్వండి, హనుమాన్ చాలీస చదవడం కానివ్వండి. ఈ చదవడం వల్ల ఏమవుతుంది, బాహ్యంగా మనకేం కనిపించదు, కానీ అంతరంగ మార్పులు అనేవి ఖచ్చితంగా జరుగుతాయి. సో సాధన గురించి అడగాలి, సాధన చేయాలి. సాధన వల్ల లైఫ్లో చాలా మార్పులు కనిపిస్తాయండి. సాధన గురించి ఇంత చక్కగా వివరిస్తున్నారు మ్యామ్. నాకు తెలుసుకోవాలని ఉంది, మీరు డాక్టర్ శిల్ప గారు ఏ సాధన ఏ వయసు నుంచి మొదలుపెట్టారు, ఇటువైపు దృష్టి ఎలా మళ్ళింది, ఇట్లా మీరు జర్నీ ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు? కృష్ణతత్వం అనేది ఎంతో అవేకనింగ్ జరిగితే కానీ వంట పట్టదట. మరి మీకు ఎలా అవగతం చేసుకున్నారు? పైగా ఆ రంగు కూడా ఈరోజు మీరు కట్టుకొచ్చింది కృష్ణుడికి ఇష్టమైనటువంటి రంగులే ఇవి. ఏంటి అసలు? నేను చాలా చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా పూజ అనేది చేసేదానండి. ఎందుకో మరి తెలీదు, సహజంగానే మీ పూజ ఇంట్లో అనేది ఉందా ఇష్టం. అది? ఇంట్లో ఉంది. ఓకే. ఇంట్లో నిత్యంగా పూజ చేస్తాం. పంచాయతన పూజ అంటే శివుడు, అమ్మవారు, వినాయకుడు, కృష్ణుడు అందరి పూజ ఖచ్చితంగా చేస్తాం. నేను చిన్నప్పుడు లేచేదే మా అమ్మ గంట సౌండ్ విని లేచేదాన్ని. సో మా అమ్మ పూజ చేసినప్పుడు గోవిందాయ గోపాల ఇట్లా అనడము. సో గోవిందుడు గోపాలుడు అన్న కూడా ఇద్దరు వేరే అనుకునేదాన్ని. అంటే చిన్నప్పుడు అంత అండర్స్టాండింగ్ లేదు. నాన్నగారు శ్లోకాలు నేర్పించేవాడు, రోజు దేవుడికి నమస్కారం చేయడము, పూజ అయితే చేసేదాన్ని. కొంచెం నేను హైదరాబాద్ ఫస్ట్ శ్రీశైలంలో ఉండేవాళ్ళం. అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యాక నేను 3rd క్లాస్ అనమాట, 3rd స్టాండర్డ్లో ఉన్నాను. అప్పటి నుంచి కూడా నేను నిత్యముగా పూజ చేయడం నాకు బాగా గుర్తు. అది ఎలా చేసేదాన్నో తెలియదు, కానీ రోజు అయితే పూజ చేసేదాన్ని. ఇంట్రెస్ట్ ఉండేది చాలా. మీ గుహ తెలియకుండా ఉన్నప్పటి నుంచే మీరు పూజ చేసేదాన్ని. మళ్ళీ మా అమ్మ చిన్నప్పటి నుంచి మాకు సూర్యనారాయణ పూజ, తులసమ్మ పూజ రోజు అలవాటు చేశారు మాకు. రోజు నిత్యం పొద్దున్న లేవంగానే స్నానం అవ్వగానే తులసమ్మకు వాటర్ వేయడం అనేది అలవాటు. ఆ వాటర్ వేసేటప్పుడు తుళసబాయి హిరివి హిరివి గారు గోవిందాల గోపాలాల ఆవడఫార్ అనేది వేయడం. సో సహజంగానే సంస్కారం అనేది ఉండేది. కానీ కృష్ణుడు అంటే ఎవరు, రాముడు అంటే ఎవరు అంతగా అయితే ఏమీ తెలిసేదిగా. తర్వాత నాన్నగారు రోజు కూడా అంటే ఎప్పుడన్నా వచ్చారు హైదరాబాద్కి అంటే భాగవతం వినేవారు. మేము ఆడుకుంటూ అలా వినేవాళ్ళము. కానీ నాలో కృష్ణ ప్రాప్తి అవ్వాలి, నాకు కృష్ణుడు కావాలి అన్నది జరిగిందంటే మా గురువుగారు శ్రీమద్ భాగవతం నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు విన్నాను. ఒక్క సంఘటన అంటే ఒకటే రోజు విన్నాను. ఆ విన్న తర్వాత నామస్మరణ చేస్తున్నారు గురుగారు, నాకు ఇంకా గుర్తుంది, అన్నపూర్ణ హాల్లో దిల్సుఖ్ నగర్లో. అలా చేస్తుంటే నేను ఏడ్చుకుంటూ కళ్ళు తిరిగి పడిపోయాను. ఎందుకు ఏడ్చావు నాన్న అంటే నాకు కృష్ణుడు కావాలి అన్నాను. అది ఎందుకు కలిగింది భావన అంటే నిజంగా నాకు తెలియదండి, కానీ అలా జరిగింది, అలా అనిపించింది. అప్పటి నుంచి నాకు కృష్ణుడే కావాలి అన్న భావన. ఆయన అంటే మరి ఆయన ఆ కథ విన్న తర్వాత అంటారు కదంటే చెవులో నుంచి హృదయంలోకి చేరుకున్నాడో తెలియదు. అప్పటి నుంచి కూడా నాకు కృష్ణుడు కావాలి అన్న భావన. అప్పుడు కృష్ణుడు ఎవరు, నేనెవరు, మరి నాకు ప్రాబ్లమ్స్ ఎందుకున్నాయి, జీవితం అంటే ఏంటిది, ఇట్లా అప్పటి నుంచి కొంచెం జిజ్ఞాస పెరిగి పుస్తకాలు చదవడం కానివ్వండి, అభ్యాసం చేయడం కానివ్వండి, గురుగారి దగ్గరికి వెళ్ళడం కానివ్వండి, ఈ జర్నీ ఇలా స్టార్ట్ అయింది. బట్ కృష్ణుడు కావాలి అన్న థాట్ దానికదే ఇలాగా వచ్చేసింది. వండర్ఫుల్ అండి. డాక్టర్ శిల్ప మాతాజీ అంటారండి. డాక్టర్ని వివరించమని నేను అడిగితే యు ఆర్ స్పెషలైజింగ్ ఇన్. నేను బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజియోథెరపీ చేశానండి. ఎందుకంటే నేను ఫస్ట్ మెడిసిన్ చేద్దాం అనుకున్నాను. కానీ నేను ఏ రోజైతే ఏడ్చానో ఇలా పడిపోయానో మా నాన్నగారు తీసుకెళ్లారు గురుగారి దగ్గర. ఏం చేస్తున్నావు నాన్న అంటే నేను బైపీసీ తీసుకున్నాను గురుగారు, డాక్టర్ చేయాలంది అన్నాను. ఆ డాక్టర్ అవ్వడానికి కూడా కారణం నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు అంటే యూకేజీ ఎల్కేజీ ఉన్నప్పుడు ఒక సీరియల్ చూశాను. ఆ సీరియల్ ఆ టీవీ నాకు ఇప్పటికీ గుర్తుంది. దాంట్లో ఏంటిదంటే ఒక డాక్టర్ దగ్గర ఒక లేడీ పరిగెత్తుకుంటూ వెళ్తుంది. మా ఆయనను రక్షించండి అనేసరికి డబ్బులు కావాలమ్మా అంటాడు.
అయితే డబ్బులు లేవయ్యా అంటే, ఎందుకు లేవు, నీ మెడలో మంగళసూత్రం ఉంది కదా అంటాడు. ఇంకా సీరియల్స్ ఉంటుంది కదా, డ్రామాటిక్ చాలా చూపించడం. అలా అనేసరికి తను అలా తీసి బాధపడుతూ ఇవ్వడం అంటే, నాకు అప్పుడు మంగళసూత్రం అంటే అంత తెలియదు, కానీ సమ్ ఎమోషన్ దాని మీద ఉంది. తను తీసి ఇవ్వకూడదు కానీ ఇచ్చింది అన్నది తెలిసింది. అరే ఇలా పేదవాళ్లకు మనం హెల్ప్ చేయాలి, నేను పెద్దగా అమ్మ నాన్న పేరు మీద ఒక హాస్పిటల్ కట్టాలి, నేను డాక్టర్ అవ్వాలి అని అనిపించింది. అప్పుడు డాక్టర్ అంటే ఏంటో కూడా తెలియదు నాకు, అంత చిన్న ఏజ్. కానీ అదే డ్రీమ్తో పెరిగాను నేను, పెద్దగా డాక్టర్ అవ్వాలి అనేసి. సో అలాగా సైన్స్ తీసుకున్నాను నేను. మా గురుగారు డాక్టర్ చేయాలి అంటే డాక్టర్, లా అండ్ ఆస్ట్రాలజీ చేయకు అన్నారు. ఇంకేం చేయాలి, చిన్నప్పటి నుంచి ఉన్న డ్రీమే మొత్తం పోయింది కదా. మరి నేనేం చేస్తాను ఇంకా అంటే, నువ్వు రేపు శ్రీమద్ భాగవతం అంటే ప్రవచనాలు చెప్పాలి, ఇంగ్లీష్లో చెప్పాలి అని ఫస్ట్ మొదటి ఆర్డర్ గురుగారిది అది. ఇంగ్లీష్లో రేపు నువ్వు ప్రవచనాలు చెప్పాలి. తర్వాత ఇంకా నాకు మరి నేను చదువుకోను గురుగారు ఇట్లా వదిలేస్తాను అంటే, లేదు చదువుకున్న పిల్లలు చెప్తే ఒక ప్రభావం ఉంటుంది అని చెప్పారు. సో దానివల్ల ఇంకా సైన్స్ తీసుకున్నాను కదా. దెన్ ఐ షిఫ్టెడ్ టు బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజియోథెరపీ కంప్లీట్ చేశాను. అప్పుడు నాకు ఇంకా గుర్తు, శ్రీనివాస్ సార్ అని అనేవారు, ఆయన రాశారు కూడా, యూ లాస్ట్ బికాస్ ఆఫ్ యువర్ ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నారు. ఎందుకంటే ఆయన క్లాస్లో అడిగేవారు, ఎవరికి వస్తుంది మెడిసిన్ అంటే, నాకు డాక్టర్ ఎవరు అవుతారు అంటే ఇలా అనేదాన్ని. బికాస్ నేను అప్పుడు శీల ప్రభుపాద బుక్స్ చదివేదానండి, ఇస్కాన్ ఫౌండర్. ఆయన అనేవారు, ఒక ఫిలాసఫర్ ఎట్లాంటి డాక్టర్ అంటే జస్ట్ శారీరక వ్యాధి కాదు, మనోవ్యాధి, సంసారంలో ఉన్న వ్యాధి నుంచి కూడా దూరం చేసేవాడు ఒక ఫిలాసఫర్. సో ఒక ఫిలాసఫర్ అవ్వాలి అన్న అప్పుడు కలిగిందనమాట థాట్. ఎస్, ఐ విల్ బీ ఏ ఫిలాసఫర్ అండ్ ఐఎమ్ ఏ డాక్టర్. ఫిలాసఫర్ ఇస్ ఎ డాక్టర్. సో సార్ అడగంగానే నేను ఎప్పుడు చెయ్యెత్తేదాన్ని. అప్పటి నుంచి ఆ బుక్స్ అలా పక్కన పెట్టేశానండి. అండ్ ఐ జస్ట్ స్టార్టెడ్ స్టడీయింగ్ ది స్పిరిచువల్ బుక్స్. నేను ఎవరితో చెప్పలేదు, కాలేజ్ వాళ్ళలో కూడా ఎవరికి తెలియదు అసలు ఇలా చదువుతున్నాను అనేసి. కానీ ఆ జర్నీ మొత్తం అసలు చేంజ్ అయిపోయింది. అక్కడి నుంచి నేను చదవడము, బుక్స్ ప్రారంభం, అసలు నేను ఎవరు, కృష్ణుడు అంటే ఎవరు, ఎలా ప్రాప్తం చేసుకోవాలి, అప్పటి నుంచి ఒక పిచ్చిలాగా అనమాట. నేను కంటిన్యూగా హరే కృష్ణ రాసేదాన్ని. నేను అసలు ఎన్నో బుక్స్ రాశాను. ఎక్కడ ఫస్ట్ బుక్ పెన్ తీసుకున్నా కూడా ఫస్ట్ నేను శ్రీకృష్ణ అని రాసేదాన్ని. అంటే అంతగా తనను ప్రాప్తం చేసుకోవాలి అన్న కోరిక అక్కడి నుంచి కలిగి ఒక జర్నీ అనేది ప్రారంభించాను. బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజియోథెరపీ నేను కంప్లీట్ చేశాను. మా ఇంట్లో అందరు పీజీ, నేను పీజీ కూడా చేయలేదు, బికాస్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ టైం. మీరు జీవితాన్ని చదివారు, మాకు జీవితాన్ని నేర్పిస్తారు. పీజీ అంటే మరి లేట్ అయిపోతుంది కదా. అయితే కృష్ణ తత్వం అంటే మాతాజీ నేను అడిగితే మీరు ఏం చెప్తారు, ఏంటి అని? అంటే చాలా ఓషన్ నేను అడిగిన క్వశ్చన్. కానీ ఇప్పుడు ఈ సంసారిక జీవితంలో, ఫర్ ఎగ్జాంపుల్ విమెన్స్ డేని కూడా కేటర్ చేస్తూ మనం మాట్లాడుతున్నాం కాబట్టి, ఒక మహిళ ఇప్పుడు బాల్య దశలో, కౌమార దశలో, గృహిణిగా, అమ్మగా, అత్తగా, కోడలిగా, ఇట్లాంటి దశల్లో ఈ కృష్ణతత్వం, ఆ నీతి సారం, భాగవతపు కథలు, భగవద్గీత సారాంశం ఎట్లా బేసిక్గా ఎట్లా అలవరుచుకొని ముందుకెళ్ళాలి? అసలు ఫస్ట్ అయితే మనం ఏదైతే తెలుసుకోవాలి అంటామో అది తెలుసుకోవడానికి మనం సమయం కేటాయించాలండి. మనం జస్ట్ ఒక పార్లర్కి వెళ్ళాలంటే కూడా 1-2 hours ఇవ్వకుండా ఆవిడైతే ఫేషియల్ చేయలేదు కదా. సింపుల్ థింగ్. ఒక మంచి డ్రెస్ వేసుకోవాలంటే మీరు బట్టలు కొనాలి, టైలర్ దగ్గరికి వెళ్ళాలంటే దానికి కూడా మనం సమయం కేటాయిస్తున్నాం. ఒక ఎడ్యుకేషన్లో ఒక డిగ్రీ కావాలి అంటే స్కూల్, కాలేజెస్తో సమ్ ఇయర్స్ ఇస్తున్నాం. అలా ఆధ్యాత్మిక తెలుసుకోవాలి అంటే మాత్రం జనాలకు టక్కన కావాలి, ఇట్లా అది రాదు. వీ హ్యావ్ టు గివ్ టైం అనమాట. దానికి సమయం కేటాయించాలి. అయితే దానికి ఎలా కేటాయించాలి? రోజు 10 నిమిషాలన్నా కానివ్వండి, లేదు అంటే ఒక సంవత్సరంలో ఒక్కసారన్నా భాగవతం అనేది వినాలి. అసలు శ్రీమద్ భాగవతం, భగవద్గీత వేరే అన్నది కూడా చాలా మందికి తెలియదు. భాగవతంలో ఏముంటుంది అంతే కూడా తెలీదు. చాలా మందికి భాగవతం అంటే ఎక్కడన్నా గొడవ జరిగింది అనుకోండి, ఓ భాగవతం అయింది అని అంటారన్నమాట. అంటే అంతవరకు మనకు భాగవతం వర్డ్ అన్నది తెలుసు, కానీ వాట్ ఈస్ శ్రీమద్ భాగవతం, అసలు దాంట్లో ఏం చెప్పారు అన్నది ఇట్స్ ఓషియన్. 18,000 శ్లోకాస్లో ఉందన్నమాట. అది మనం ఎలాగ చెప్పగలుగుతాం, చెప్పలేం. అప్పటికి ఒక్క శ్లోకం నేను చెప్తాను. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఈ శ్లోకం కూడా తెలుసుకునే అవసరం లేదు, ఒక్క వర్డ్ తెలుసుకోండి, సత్ చిత్ ఆనంద్. ఈ ఒక్క వర్డ్ తెలుసుకుంటే మీ కృష్ణ పరమాత్మ ఎవరో తెలుస్తారు. సత్ అంటే మన దగ్గర సంపూర్ణ పురాణాలు వ్యాస మహర్షి రాశారండి. ఆ పురాణాలు రాసిన తర్వాత కూడా ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్, ఇంకా ఏదో రాయాలి అన్నప్పుడు నారద మహర్షి చెప్పారు, నువ్వు అన్ని రాసావు, ధర్మార్థ కామ మోక్షాల గురించి రాసావు, కానీ భగవద్భక్తి గురించి రాయలేదు, భగవత్ ప్రేమ గురించి రాయలేదు. కాబట్టి 4 శ్లోకాలు చతుశ్లోకి భాగవతం చెప్పి దీన్ని విస్తరించు అంటే ఇంకా ఎలాబొరేట్ చేసి రాయి అని 4 శ్లోకాలని 18,000 శ్లోకాలుగా రాశారు. దాని యొక్క సారాంశమే సత్ చిత్ ఆనంద్ అని మనం చెప్పొచ్చు, ఒక వర్డ్లో. అదంటే ఏంటిది? సత్ చిత్ ఆనంద్, దేవుడు అంటే ఏంటిది? సత్ అంటే సత్య స్వరూపము, ఎప్పుడూ ఉంటాడు ఆయన పరమాత్మ. అది కృష్ణుడే అని అనడానికి రాదు, మీరు ఏ దేవతత్వం అనండి,
అమ్మవారు, శివుడు, గణపతి, అసలు అన్ని పురాణాలు చదివిన వాళ్ళకి ఒక మాట అర్థమవుతుంది, పరమాత్మ ఒక్కడే, రూపాలు మాత్రం ధరిస్తాడు. మరి ఎవరా పరమాత్మ ఎలా ఉంటాడు అంటే సత్యస్వరూపుడు, అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎల్లప్పుడూ ఉన్నాడు. ఎవరైతే అలా ఉంటారో వాళ్ళు సత్స్వరూపము. చిత్ స్వరూపము అంటే జ్ఞాన స్వరూపము. మనలాగా చదువుకున్న జ్ఞానం కాదు. ఏదైనా చదివామనుకోండి గుర్తుపెట్టుకోవడము, అది చెప్పడము, అది మనం చదవడం మర్చిపోయామంటే మర్చిపోతాం మనం. అలాంటి జ్ఞానము కాదు పరమాత్మది. సృజించడము, పాలించడము, నాశనం చేయడము, అది ఎల్లప్పటికీ ఉన్న జ్ఞానము పరమాత్మది. సో జ్ఞాన స్వరూపం అన్నమాట. తర్వాత ఆనంద స్వరూపము. మనం అన్ని పనులు కూడా ఎందుకోసం చేస్తాము? ఆనందం కోసం చేస్తాం. దాన్ని మనం సుఖం అంటాం. పెళ్లి చేసుకోవడం కానివ్వండి, పెళ్లి చేసుకోకపోవడం కానివ్వండి, యాంకరింగ్ కానివ్వండి, యాక్టింగ్ కానివ్వండి, మంచి బట్టలు వేసుకోవడం కానివ్వండి, బయటికి వెళ్ళడం కానివ్వండి, తినడం, ఎనీథింగ్ వి డూ, అన్నీ కూడా మనము సుఖం కోసం చేస్తాం. ఆ సుఖాన్ని మనం ఏమంటాం? ఏం కావాలంటే ఆనందం కోసం చేస్తామంటాం. కానీ ఆనందానికి సుఖానికి డిఫరెన్స్ ఉంది. సుఖము అంటే సుఖము దుఃఖము వస్తుంది. కొంతకాలం సుఖంగా ఉంటాం, కానీ కొంతకాలం దుఃఖం కూడా వస్తుంది. ప్రయత్నించకుండా కూడా దుఃఖం వస్తుంది, మళ్ళీ సుఖం వస్తుంది. కానీ ఆనందం అంటే ఏంటిది? ఏ సుఖంలో అసలు ఖండం అనేది లేదు, దాన్ని ఆనందం అంటారు. ఆ ఆనందం పొందడానికే మనం అందరం ప్రయత్నిస్తున్నాం. కానీ ఎక్కడ ప్రయత్నిస్తున్నామంటే, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక నీడిల్ పడిపోయింది, నాది ఒక సూది పడిపోయింది, వెతుకు అంటే ఇక్కడ వెతుకుతున్నాను అనుకోండి. నేను మిమ్మల్ని అడిగాను అసలు ఎక్కడ పడింది అంటే అక్కడ పడింది అంటారు. అక్కడ పడిన సూది ఇక్కడ దొరుకుతుందా? దొరకదు. అలాగా ఆనందాన్ని మనం ఎక్కడ వెతుకుతున్నామంటే, పెళ్ళైతే నేను సుఖంగా ఉంటాను, పిల్లలు పుడితే నేను సుఖంగా ఉంటాను, నేను డిగ్రీ చేసి సుఖంగా ఉంటానేమో, నేను అమెరికాకి వెళ్తే సుఖం, అంటే మనము బాహ్య ప్రపంచంలో సుఖం వెతుక్కుంటున్నాము. అక్కడ పడినది ఇక్కడ వెతుక్కుంటున్నాము. అది ఎక్కడ ఉంది? ఆత్మస్వరూపంలో ఉంది. సో నిన్ను నువ్వు తెలుసుకుంటేనే అది సుఖం అన్నమాట. ఏంటిది? ఎక్కడున్నాడు కృష్ణ? హృదయేషర్జున తిష్టతి, నీ మనసులోనే నేనున్నాడు. సో మనం దేవుణ్ణి బయట వెతుక్కోకండి, ఇక్కడ వెతుక్కోండి. ఎవరా పరమాత్మ అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు. సో సత్యచిత ఆనంద స్వరూపాన్ని మనం ఇంకా గాఢంగా తెలుసుకోవాలి అంటే కొంచెం సమయం ఇవ్వాలి. ఏ పరమాత్మ అవతారం ఎలా ధరిస్తాడు, ఎన్ని లీలలు చేశారు, ఎవరిని యాక్సెప్ట్ చేస్తాడు? కులం ఉంటేనే యాక్సెప్ట్ చేస్తాడా అంటే కాదు కదా. ప్రహ్లాదుడిని కూడా యాక్సెప్ట్ చేస్తాడు, ఎవరైతే రాక్షసుడి ఇంట్లో పుట్టాడు. సరే మనుషులనే యాక్సెప్ట్ చేస్తాడా? కాదు. గజేంద్రుడికి కూడా మోక్షం ఇచ్చారు. సో పరమాత్మ అంటే ఎవరు? ఏం కండిషన్స్తో ప్రేమిస్తాడు అంటే హిజ్ లవ్ ఇస్ అన్కండిషనల్. అది తెలుసుకోవడానికి వివిధ కథలు మనం తెలుసుకోవాలి, మనం వినాలి, దానికి సమయం కేటాయించాలి. అప్పుడు మనకు భగవంతుడికి రిలేషన్షిప్ అన్నది అవుతుంది. సో సమయం అండి, మనం ఇచ్చేది దేవుడికి ఒక్కటే, ఏ వస్తువు ఇచ్చే అవసరం లేదు. మనం దానికి సమయం ఇచ్చి వినండి, విన్న తర్వాత విన్న దాన్ని సాధన చెయ్యండి. మీరు రోజు వినడము, భాగవతం చెప్పారన్నమాట, చెప్పిన తర్వాత చెప్తారు వాళ్ళు, నామస్మరణ చేయండి అంటారు. ఒక గురువు దగ్గరికి వెళ్ళి సాధన చేయడము, నామస్మరణ చేయడం ఈజ్ వెరీ సింపుల్. అందుకోసం శాస్త్రాల్లో దేవుడికి 2 నామాలండి, సులభ, దుర్లభ. సులభం, ఈజీగా దొరుకుతాడు దేవుడు. ఏమి ఇవ్వాలి అంటే ఏమి లక్షల కోట్లు ఇచ్చే అవసరం లేదు, ఏం మనీ లేకుండా కూడా దేవుడు దొరుకుతాడు. మరి దేవుడికి ఏమి ఇవ్వాలి? శ్రద్ధ, భక్తి, తనని నమ్మడం మాత్రమే మనం ఇవ్వాలి. అందుకోసం నాకేమంటే ఇష్టం అంటే పత్రం పుష్పం ఫలం తోయమని చెప్పాడు భగవద్గీతలో. అంటే పత్రం పుష్పం ఫలం అన్నీ కూడా ఆయన ఇచ్చినవే కదా, మనమేమి సంపాదించి ఆయనకి ఇవ్వడం లేదు కదండి. సింపుల్ థింగ్స్తో దేవుడు దొరుకుతాడు. ఒక మనిషిలాగా ప్రవర్తిస్తే, మంచిగా ప్రవర్తిస్తేనే దేవుడు దొరుకుతాడు. మనకు శాస్త్రాలు చదివితే తెలుస్తుంది. ఎన్నెన్నో దానాలు చేస్తే కాదని దేవుడు దొరికేది. నిర్మలమైన మనసు ఉంటే, రామాయణంలో అంటారన్నమాట, రామా నీకు ఎలాంటి వాడు ఇష్టం అంటే నిర్మల మన జన సుమోహి పావా, నిర్మలమైన మనసు ఉన్నవాడు. అందుకోసం చిన్ని కృష్ణుడు వెన్న పట్టుకుంటాడు కదండి. ఎందుకు వెన్న పట్టుకుంటాడు? ఎందుకు వెన్ననే దొంగలించాడు? అవును, వెన్న చాలా పవిత్రమైన తెల్లగా ఉంటుంది, అంతే కదా, చాలా నిర్మలమైనది. సో వెన్న లాంటి మనసు ఎవరైతే ఉంటుందో, నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను అని చెప్పడానికి, మీ మనసు వెన్నలాగా పెట్టుకోండి అని చెప్పడానికి సాంకేతికం అన్నమాట. అలా నిర్మలంగా మనసు ఉంటే, మీరు స్త్రీయా పురుషులా, మీరు బ్రాహ్మణులా, మీరు శూద్రులా అన్న సంబంధం లేదు. మీ మనసు నిర్మలంగా ఉండాలి, నన్ను నమ్మాలి, భక్తి చేయాలి. అదే అండి మనిషిగా మారడమే దేవుడికి ఇష్టం. మనిషిగా మారడం చాలా పెద్ద స్టేట్మెంట్ మాతాజీ. మనిషిగా మనిషి మానవత్వం కోల్పోవడం వల్ల ఇప్పుడు ఎన్ని దుర్ఘటనలు జరుగుతున్నాయి. అట్లాగే స్త్రీ, ఎందుకంటే నాకెందుకో పర్సనల్గా కూడా తెలుసుకోవాలని, ధార్మికంగా ఒక స్త్రీ ఉండాలి అంటే ఎలా ఉండాలి? అది వేషధారణ, భాషధారణ,
తల్లిదండ్రులు మనకి ఇచ్చినటువంటి లైఫ్, మనం ఉద్యోగరీత్యా సంపాదించుకున్నటువంటి ఫ్రీడమ్, పెళ్లి తర్వాత సంపాదించుకుంటున్నటువంటి ఫ్రీడమ్ ఎలా మనం మిస్యూజ్ చేయకుండా యూజ్ చేయాలి. అలా మిస్యూజ్ చేయటం వల్ల, అజ్ఞానం వల్ల కావచ్చు, ఎవరూ చూడటం లేదులే అన్న భావన వల్ల కావచ్చు, మిస్యూజ్ చేయడం వల్ల ఎంతమంది మహిళలు తమని, కుటుంబాన్ని, పిల్లల్ని అన్నిటినీ కోల్పోతున్నారు. అసలు ధార్మికంగా ఎందుకు బతకట్లేదు? ధార్మికంగా బతకడం స్త్రీకి మాత్రమే ఎందుకు ఎక్కువ అవసరం? ఎందుకు అంటే సమాజంలో మనం చూడండి, సత్యం వద ధర్మంచరణ తర్వాత మాతృదేవ భవ అని అంటున్నాం మనం. పితృదేవ భవ అనడం లేదు. అంటే మేల్ డామినేటెడ్ సొసైటీ మనందరికీ తెలుసు. ఏ వస్తువుని కూడా హిమ్, హీ, హిజ్ ఇలాగా వాడే మన సమాజంలో మొదటి నమస్కారం తల్లికి ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే ఇంట్లో ఒక తల్లి మంచిగా ఉంటేనే తన పురుషుడిని మార్చగలుగుతుంది, తన సంపూర్ణ పరివారాన్ని కూడా నిలబెట్టే శక్తి స్త్రీలో ఉంటుంది. ఎందుకంటే స్త్రీయే శక్తి. కాబట్టి స్త్రీ కనుక తన డిగ్నిటీగా ఉంటే, తన గౌరవంగా ఉంటే, తను ధార్మికంగా ఉంటే సంపూర్ణ పరివారాన్ని కూడా తన కంట్రోల్లో తీసుకోవచ్చు. ఒక నరేంద్రుడు ఒక స్వామి వివేకానందగా అవ్వడానికి కారణం వాళ్ళ తల్లి. ఇప్పటికీ మనం వాళ్ళ తల్లిని గుర్తు చేసుకుంటాం. ఒక శివాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్గా అవ్వడము, ఈ రోజు కూడా మనం ఆయన చూడండి గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు అంటే పేరు తీసుకుంటేనే మనకు గూస్ బంప్స్ వస్తాయి. అలాంటి ఒక వ్యక్తిమత్వం అవ్వడానికి కారణం ఫాదర్ని తర్వాత గుర్తు చేసుకుంటాం, జీజామాతని గుర్తు చేసుకుంటాం. సో అది ఒక తల్లి ఇచ్చే సంస్కారం. మనము వట పౌర్ణిమ వస్తుంది, చుట్టూ తిరిగి మన భర్త కోసం, ఆరోగ్యం కోసం మనము ప్రార్థిస్తాము. ఆ రోజు ఎవడు గుర్తుకొస్తుంది మనకు? సత్యవతి అమ్మ గుర్తొస్తుంది. సో ప్రతి ఒక్క సంస్కారం కూడా చూడండి, మన దగ్గర స్త్రీలు సాక్షాత్తుగా దేవుడికి జన్మనిచ్చి దేవుడికి తల్లినయ్యే సంస్కారం మన భారతదేశంలో. కాబట్టి స్త్రీలు గొప్పగా ఉండాలి, స్త్రీ గర్భధారణ చేసి స్త్రీ ఒక మంచి సాంప్రదాయాన్ని నిలబెట్టగలుగుతారు. కాబట్టి స్త్రీలు ధార్మికంగా ఉండడం చాలా గొప్పతనం అండి. పురుషుడిని మార్చే శక్తి కూడా స్త్రీలో ఉంటుంది. నాకు లైఫ్ లేదా అని అంటున్నారు మాతాజీ. ఇప్పుడు ఇలాంటివి ఏమన్నా చెప్పినా అంటే మాకంటూ లైఫ్ ఉండదా, మాకంటూ సరదాలు ఉండదా, మాకంటూ ఫ్రీడమ్ ఉండదా అని అంటున్నారు. ఏంటి అసలు నిజమైన ఫ్రీడమ్ ఏంటి? అసలు సరదాలంటే ఏంటిదో ఫస్ట్ తెలుసుకోవాలండి. మన భర్తతో సుఖంగా ఉండడం అది కూడా సరదానే కదా. మనం గనక శాస్త్రాల్లో చూస్తే, నేను ఎప్పుడు చెప్తానండి, హనీమూన్ గురించి మన శాస్త్రాల్లో ఉంది. ఎప్పుడైతే దేవహూతి అమ్మవారు అంటారో స్వామి నన్ను బయటికి తీసుకెళ్ళు అంటే, ఒక చక్కటి విమానం క్రియేట్ చేసి అన్ని ఋతువులు కూడా దాంట్లో ఉండి, నవమాస అంటే 9 months కూడా తనకి తిప్పుతారని చెప్తారన్నమాట. మొత్తం అంతా తిప్పిన తర్వాత దాంట్లో నవకన్యలు వాళ్లకు ప్రాప్తం అవుతారు. అంటే ఆ జర్నీలో దే విల్ హ్యావ్ 9 children. 9 ఆడపిల్లలు పుట్టడం, దాంట్లో ఒకటి అనసూయ మాత. సో మన దగ్గర ఫన్ అనేది ఉంది. ఫన్ మీరేమనుకుంటారు? సిగరెట్ తాగడమే మేము ఫన్ అనుకుంటే అది మీ తప్పు, అజ్ఞానము. డ్రింకింగ్ చేయడమే అది ఫన్ అనుకుంటే అది మన తప్పు, మన అజ్ఞానం అనొచ్చు మనము. ఎందుకంటే నేను ఇప్పుడు పదం అయితే ఒకటి వాడతానండి. ఇప్పుడున్న కాలంలో అందరు ఎడ్యుకేటెడ్ ఫూల్స్, దాదాపు అందరు ఎడ్యుకేటెడ్ ఫూల్స్. ప్రేక్షకుల కోపం రావచ్చు, కానీ ఇది వాస్తవం. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ డ్రింకింగ్ హబ్లో చూస్తామండి, బయట నుంచి మనము గర్భిణీ స్త్రీలు వెళ్ళడము, చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్ళడం, తాగడము. నాకు ఒక మాట చెప్పండి, యూఆర్ ఎడ్యుకేటెడ్ అంటారు మీరు, MBA చేశారు, PG చేశారు, CA చేశారు, వాట్ ఎవర్ ఏదో చేశారు, చాలా సంపాదిస్తున్నాము అంటున్నారు. ఇంత క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి తెలియదు అంటే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని అందరికీ తెలుసు. తెలిసిన జ్ఞానం పాటిస్తున్నారు. సో మనం చెప్తున్నాము, చెప్పేది ఒకటి, ఆచరించేది ఒకటి, అంతే కదండి. అందరికీ తెలుసు. సో మనం చెప్తున్నాము, తెలుసు, కానీ అది పాటించడం కేర్లెస్నెస్. సో ఒక స్త్రీకి ఆలోచించండి, లీవ్ అబౌట్ హ్యాపీనెస్, సరదాలు అవన్నీ ప్రతి స్త్రీకి కూడా ఉంటుంది కదండి. మనం హెల్తీగా ఉండాలి, లీవ్ అబౌట్ కిడ్స్ అండ్ ఫ్యామిలీ. తాగితే స్మోక్ చేస్తే హెల్తీగా ఉంటామని గ్యారెంటీ ఇవ్వమని చెప్పండి. నేనే చెప్తాను అందరికీ, అందరం కలిసి తాగుదాం, నేను తాగుతాను అంటే అందరికీ తెలుసు. కానీ మనము దేన్ని పాటిస్తున్నాము అంటే కళ్ళు మూసుకొని మనం మూవీస్ని ఆచరిస్తున్నాము. ఇప్పుడు చూడండి, సీరియల్స్లో కూడా నువ్వు తాగవా, నేను తాగుతాను అని ఇద్దరు కలిసి తాగడం. సో దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి ఫండింగ్ అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి దొరుకుతుంది కాబట్టి తప్పుడు దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. మనం వాళ్ళ ట్రాప్లో పడిపోతున్నాం అన్నది తెలీదు. ఎందుకంటే మీరు చూడండి, మూవీ సీరియల్స్లో కూడా ఒక 30 ఏజ్ దాకే మీకు చూపిస్తారు. లవ్ స్టోరీ కానివ్వండి, మ్యాక్సిమం 30. దాని తర్వాత లైఫ్ చూపిస్తారా? ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు 30 దాకా దేన్నైతే ఎంజాయ్మెంట్ అనుకుంటావో, 10 మందితో తిరుగుతావో, బాడీ కౌంట్ నాది 20, 30 అని సిగ్గు లేకుండా చెప్పేవాళ్ళు 30 తర్వాత ఏమవుతుందని చెప్తున్నారా? వాళ్ళు చెప్పరు. ఎందుకు అంటే వాళ్ళకి అది వద్దు, వాళ్ళకి ఇదే కావాలి. ఆడపిల్లలు ఆ ఏజ్లో ట్రాప్లో పడాలి, అప్పుడే కదండి వాళ్ళు సంపాదించేది. సో తప్పుడు శక్తులు బాగా ప్రచారం చేస్తున్నారు, మంచి వాళ్ళ ప్రచారం కొంచెం తగ్గుతుందని నేను అంటాను. మంచి వాళ్ళ ప్రచారం తగ్గుతుంది, రానివ్వట్లేదు, చేయనివ్వట్లేదు. కానీ ట్రాప్ అంటే అసలు మత మార్పిడి కానివ్వండి, అసలు నా ధర్మం మీద నాకు గౌరవం లేదు. ఎందుకంటే
అసలు ఇది ధర్మమే కాదంటారు. మీరు చెప్పినట్టుగా ధర్మం గురించి తెలిసిందే ఆవిడకి. ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్న నాకు కూడా అసలు పావు కాదు కదా ఏదీ తెలియదు. ధార్మికంగా ఉండడం అంటే ఏంటి? ఇట్లా ట్రాప్లో పడే వాళ్ళని మీరు ఎన్కౌంటర్ అయ్యారా? ఎలా ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్ అని తెలుసుకోవాలని ఉంది మాతాజీ. నేనైతే ఒకటి చెప్తానండి. ఫస్ట్ మీరు నేను ఒక ఛాలెంజింగ్గా చెప్తాను. నన్ను కనుక అడిగితే మీరు ఏమైనా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా, ప్రవచనాలు చెప్తారంటే నేను తీసుకుంటా. నాకు జస్ట్ మీ 1 yearలో ఒక 7 days ఇవ్వండి. ఒక సంవత్సరం భాగవతం వినండి. కంప్లీట్ 7 days నేను చెప్పినట్టు వినాలి మీరు. 7 days. 8th day ఎలా చేయాలి నేను మీ మీద వదిలేస్తాను. అందరు ఆడవాళ్లకు, మహిళలకు, పురుషులకు, పిల్లలకి ఛాలెంజింగ్గా చెప్తాను. మనం ఎక్స్పెరిమెంటింగ్ అంటే మనకి ఇష్టం కదండి. చూద్దాం, వెళ్దాం, మనం చేద్దాం అంటే ట్రెక్కింగ్ చేద్దాం, చేయని వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇవన్నీ చేస్తారు కదా. ఇది కూడా ఒక అనుభూతిగా తీసుకోండి. నన్ను పిలవండి, నేను చెప్తాను. ఒకసారి భాగవతము, ఒకసారి రామాయణము, నేను చెప్పిన సాధన చేయండి, నేను చెప్పిన ప్రసాదం తినండి. మీరు ఓన్లీ 7 days. నేను తర్వాత మిమ్మల్ని ఏం అడగను. ఒక్కసారి వినండి. కానీ వినకుండా ధర్మం అంటేనే ఫస్ట్ థింగ్ మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే ధర్మం అంటే రిలీజియన్ కాదండి. హిందూయిజం ఈజ్ నాట్ ఇజం. హిందూనెస్, హిందూస్ కల్చర్లో ఉన్న ఫ్రీడమ్ మీకు ఎక్కడ ఉందండి? లేదంటున్నారు మాతాజీ. ఇక్కడ ఫ్రీడమ్ లేదు కాబట్టి నేను అది చూస్ చేసుకున్నాను, అట్లా ఆప్ట్ అయ్యాను. ఎన్నో సినిమాల్లో కూడా ఇదిగో ఈ చేంజ్ అవ్వటం, మన ధర్మం పట్ల గౌరవం లేకపోవడం, పెద్ద పెద్ద స్టార్స్ కూడా గ్లోరిఫై చేసి చూపిస్తున్నారు. సినిమాలో నేను చేస్తున్నాను, అది నా బ్రెడ్ అండ్ బటరే కావచ్చు, కానీ నేను చాలా బాధపడతాను అలాంటివి చూస్తున్నప్పుడు. అవి చాలా తప్పండి. ఎందుకంటే ఇట్లాంటి విషయాలు చెప్పాలి అంటే నేను వస్తాను. ఎందుకంటే ఇది చాలా బిగ్ టాపిక్. ప్రతి ఒక్కరికి క్వశ్చన్ అంటే కస్టమైజ్డ్గా ఎలా మనం చెప్పాలో అలా ప్రతి ఒక్కరి క్వశ్చన్కి మనము వాళ్ళ లైఫ్లో ఉన్న ఎగ్జాంపుల్తో మనం చెప్పాలి. రీసెంట్గా కూడా ఒక లేడీ అన్నారండి, నేను ఇట్లా ఐ థింక్ బిగ్ బాస్లో వెళ్తున్నాను, దిది నాకు బ్లెస్ చేయండి అన్నారు. తర్వాత ఆవిడ వాళ్ళ హస్బెండ్ని వదిలేసి వెళ్ళిపోయానంటే నేను అన్నాను, మీరు ఓడిపోవాలని కోరుకుంటానండి అన్నాను. నేను ఆవిడ బాధపడ్డారు. నేను చూడండి అమ్మా, మీరు ఇప్పుడు వెళ్ళడము అక్కడ గెలవడము కాదు నాకు కావాల్సింది. మీరు మంచి భర్తని వదిలేసి మంచి ఫ్యామిలీ లైఫ్, మీరు ఇప్పుడు పిల్లలకి అనే వయస్సు ఒక ఏజ్లోనే మనం పిల్లలు కలుగుతాం, దాని తర్వాత మీరు పిల్లలు కనలేరు. అది బాగుంది, ఫ్రీడమ్ ఉంది అని మీరు వెళ్తున్నారు. కానీ ఆఫ్టర్ 30, 35, 40 వాళ్ళు మీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? మీ మానసికంగా మీకు హాని కలిగితే, మీకు లోన్లీనెస్ అవుతే, మీకు ఏదన్నా కావాలి అంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఎవ్వరూ తీసుకోరు. సో మీరు ఆ జగ్జగున్న లైఫ్లో దాన్ని చూసి మంచి సంసారాన్ని, మీ యొక్క లైఫ్ని మీరు వదిలేసి వెళ్ళిపోతున్నారు. 10 మందితో తిరిగేవాడు హెల్తీగా ఉంటారంటే నాకు చెప్పండి, హెల్తీగా ఉంటారా? డాక్టర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. వివిధ రోగాలు మనం చూస్తున్నాం కదండి. ఇప్పుడు ఎన్నో రోగాలు వస్తాయి, శారీరకంగా రోగాలు వస్తాయి, మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. జస్ట్ ఒక మనిషిని వదిలేసి మీరు సెకండ్ మనిషి దగ్గర వెళ్ళాలి అంటే, డివోర్స్ అయినా కూడా ఏదన్నా కారణంగా మనకు వెళ్ళాల్సి వచ్చినా కూడా వాళ్ళకే తెలిసి వాళ్ళు ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అన్నది. లివింగ్ ఏ పార్ట్నర్, గోయింగ్ టు సెకండ్ పర్సన్ ఇస్ నాట్ అన్ ఈజీ థింగ్. అలాంటిది 10 మందితో తిరుగుతున్నాం ప్రౌడ్గా చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళు ఏకాంతంలో తాగి దాదాపు లోపల నుంచి చనిపోతారు. అది బయటకు చెప్పరు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లైఫ్ కానివ్వండి, టీవీ లైఫ్ కానివ్వండి, మనం లోపల బాధగా ఉన్నా కూడా హాయ్ హలో అని చూపించుకునే లైఫ్ మాత్రమే. లోపల ఉన్న మానసిక బాధ ఎవరితో చెప్తారు? మీరు గురువులతో మాత్రమే చెప్పగలుగుతారు. సో ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి, అప్పుడు మీకు తెలుస్తుంది. అది బయట చూపించే సంతోషం మాత్రమే. ఎవ్వరు కూడా 10 మందితో తిరిగి సంతోషంగా ఉండలేరు. తాగితే మీరు హెల్దీగా ఉంటారు. 10 మంది డాక్టర్ సర్టిఫికేట్ తీసుకురండి, ఐఎమ్ ఆల్సో వెల్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఆఫ్ దిస్ ఏజ్, సంతోషంగా ఉండలేము. మీరు భ్రమలో పడిపోవడానికి కారణము తప్పుడు. నేనైతే చెప్తాను, బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్ వీళ్ళని మీరు గురువు అనుకున్నారు అంటే తప్పు మార్గంలో వెళ్ళిపోతారు. యూ హ్యావ్ టు ఫాలో రైట్ గురు. అందుకోసం చూడండి, చాలా మంది హీరో హీరోయిన్స్ కూడా కొంచెం వాళ్ళకు ఒక ఫేజ్ అయిపోగానే ఈషా ఫౌండేషన్లో కనిపిస్తారు, ఇంకో గురువు దగ్గర కనిపిస్తారు. ఎందుకు వస్తున్నారు? బికాస్ దెర్ ఇస్ పీస్ ఇన్ మన హిందూ ధర్మం. ఒక గురువుల దగ్గరికి వెళ్ళాక దొరికే పీస్ మీకు దాంట్లో దొరకదు. ఎందుకు వస్తారు? ఒక హాలిడేకి అక్కడే ఎందుకు వస్తున్నారు? అంతే కదా. యంగ్ హీరోయిన్స్ కూడా నేను చూస్తున్నాను, లైక్ శ్రీనిధి శెట్టి గారు, షీస్ యంగ్ హీరోయిన్. ఇంకా ఇది ఉన్నది, బట్ చాలా గ్లోరిఫైయింగ్గా ఆవిడ స్పిరిచువల్ జర్నీని కూడా చెప్తున్నారు. ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ అఫ్ కోర్స్. మనం 30 దాటిన తర్వాత మాతాజీ విమెన్ ఎలా ఉండాలి? 30 దాటిన తర్వాత మనం బాగా ఉండాలి అంటే చిన్నప్పటి నుంచి మనకు స్పిరిచువాలిటీ అనేది అలవాటు ఉండాలండి. పోనీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సరిగ్గా లేకనో, ఫ్రెండ్స్ సరిగ్గా లేకనో, చంచలమైన మనసు, సహజంగానే చంచలమైన మనసు కాబట్టి లైఫ్ అటు తీసుకెళ్తే అటు వెళ్ళిపోయామని అనుకుందాం. తర్వాత తెలిసి వచ్చింది, వాడు చీదరిస్తేనో, నలుగురు చీ కొడితేనో, లేకపోతే మనకే నేను చేస్తున్నది కరెక్ట్ కాదని తెలిసి వచ్చింది. చనిపోవాలనుకోవట్లేదు, వెరీ గుడ్. ఈ జీవితాన్ని మార్చుకోవాలి అని అంటే ఆత్మహత్య కాకుండా పునః జీవనం ఎలా ప్రారంభించాలి? ఫస్ట్ అయితే మనం గురువుని అప్రోచ్ అవ్వాలండి. మంచి గురువులను ఒకటైతే అప్రోచ్ అవ్వాలి.
వాళ్ళు ఒక మార్గదర్శనం అనేది ఇస్తారు. ఇప్పుడు హెల్త్ పాడైతే మనం ఎవరిని అప్రోచ్ అవుతాం? డాక్టర్. ఒక సో కాల్డ్ గురు, అవును. మెడికల్ గురు అంటాం మనం ఓకే, ఒక మెడికల్ భాషలో. గురు. నేను కొంచెం సన్నగా అవ్వాలి, ఫిట్ ఉండాలి అంటే అది కూడా ఒక ఫిట్నెస్ గురు. నేను అందంగా ఉండాలి అంటే ఒక స్కిన్ గురించి ట్రీట్మెంట్ ఇచ్చి ఒక గురు, అంటే సమ్ గైడెన్స్ ఇచ్చే గురువులు. మరి ఆధ్యాత్మికంగా మంచిగా ఉండాలి, జీవితంలో నేను ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నాను, ఆత్మహత్య అంటే ఏంటిది? ఆత్మనే చంపుకుందాం అనుకుంటున్నాము. మరి ఆత్మకి ఒక గైడెన్స్ ఇచ్చే గురువు దగ్గరికి వెళ్ళాలి కదా. సో ఒక గురువు దగ్గర ఫస్ట్ అప్రోచ్ అవ్వడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెళ్ళడము, వాళ్ళ దగ్గర దాచకుండా అన్నీ చెప్పాలండి. ఒకటైతే డాక్టర్, సెకండ్ థింగ్ ఈజ్ అడ్వకేట్, మూడవది గురు, ఆధ్యాత్మిక గురువు దగ్గర ఏది దాచకుండా చెప్తే మనం కరెక్ట్ గైడెన్స్ అనేది ఇవ్వగలుగుతాం. అసలు ఏం ప్రాబ్లం మనది, ఎందుకు ఫేస్ చేస్తున్నారు. చాలా మంది నుంచి నేను ఎంతో మందిని తీసానండి, జస్ట్ లవ్ ఫెయిల్యూర్ వల్ల ఆత్మహత్య చేసుకోవాలనుకున్న పిల్లల్ని బయటికి రీసెంట్ గానే తీయడం. జరిగిందండి. ఎంత మంచి మంచి ఫ్యూచర్ అంతా వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. నీది కాని వాడు వద్దు మొర్రో అంటుంటే నీకు ఎందుకంత, వాడు లేకపోతే చచ్చిపోతావు అని అనిపిస్తుంది ఇప్పుడు. కానీ ఇది నాకు 16 ఏట ఉండి నేను చూస్తే అబ్బా ఎంత డేరింగ్ స్టెప్ తీసుకుంది, ఇదే నిజమైన ప్రేమ అని అనుకుంటాను నేను. అంతే. సో ఏజ్ అండి మనకు చిన్న ఏదైతే పేరెంట్స్ చెప్పాలి, పేరెంట్స్ చెప్పలేదు అంటే మీకు ఒక స్పిరిచువల్ గురువు అయితే ఖచ్చితంగా ఉండాలని నేను అలా ఉంటేనే మనకు ఒక గైడెన్స్ వస్తుందండి. ఇప్పుడు నేను నా జీవితంలో నాకు ఒక క్లారిటీ ఎందుకు వచ్చింది? గురువు ఉండడం వల్ల వచ్చింది. ఎన్నో డౌట్స్ గురువులు క్లారిఫై చేస్తారు మనకు. సో గురువు దగ్గరికి వెళ్ళాలి, గురువు చెప్పిన సాధన చేయాలి. నేను సంవత్సరంలో ఒక్కసారి గురువుగారిని కలుస్తానండి, అది కూడా 1 డేనే. ఒక్కొక్కసారి అయితే అది కూడా పాసిబుల్ అవ్వలేదు. బట్ అప్పటికే సాధన ఎలా చేస్తాము అంటే గురువుగారు చెప్పిన సాధన నిత్యం చేయడమే మా ఒక్క పని. దానికి మనీతో సంబంధం లేదు. ఇప్పటికీ చెప్తున్నాను, చాలామంది అడుగుతారు మాతాజీ మీ ఫీజు ఎంత అంటారు. నేను చెప్పే సాధనకు ఫీజు అవసరం లేదు, నాకు కావాల్సిన ఫీజు మీరు శ్రద్ధ. ఏం చెప్తామంటే నామస్మరణ చెప్తాము. నేను చెప్తున్నాను అందరి ముందు, నామస్మరణ చెప్తాను, భగవద్గీత పారాయణం చెప్తాను, ఒక గ్రంథ పఠన చెప్తాను. దాంట్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి అని చెప్తాను, నేను వాళ్ళకి క్లారిఫై చేస్తాను. దిస్ ఈజ్ పర్సనల్ గైడెన్స్ గివెన్ బై గురు. ఇది మనీతో రాదు. మీరు కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా ఈ గైడెన్స్ మీకు ఎవరు ఇవ్వలేరు. ఇది శ్రద్ధతో వస్తుంది, ఇది భక్తితో వస్తుంది. చెప్పిన సాధన చేశారు అంటే జీవితం మారుతుంది. నేను ఛాలెంజింగ్గా చెప్తున్నాను ఆన్ కెమెరా. నామస్మరణ భగవద్గీత శ్రవణ వల్ల వచ్చే మార్పు, మనశ్శాంతి దేని వల్ల రాదు. ఎన్నో అందరికీ ఉంటుంది కదండి, ఏదో ఒకటి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అవి చేయడానికి కూడా మనకు సాధన ఇదే. ఈవెన్ 30sలో చెప్తాను కదండి, ఒక ఫేజ్ అయిపోయింది లైఫ్లో. 30లో ఉమెన్కి ఏం చేయాలి అర్థం కాదు. ఒక్కొక్కసారి డివోర్స్ అయిపోతుంది, రీమ్యారేజ్ చేసుకోవాలంటే ఎస్ యూ కెన్ రీమ్యారీ. నిన్ననే ఒక కేసు వచ్చింది, మాతాజీ 47 ఏజ్, షీ వాంట్స్ టు రీమ్యారీ అంటే ఎస్ షీ కెన్ రీమ్యారీ, కానీ ఒకసారి నా దగ్గర రమ్మని చెప్పండి అని చెప్పాను. ఎందుకు చేయాలనుకుంటుంది, ఒక రైట్ పర్సన్ని ఎలా చూస్ చేసుకోవడము, సెకండ్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా లైఫ్ అంత ఈజీగా ఉండదు, ఎలా దాన్ని డీల్ చేయడము, ఇవన్నీ కూడా యూ విల్ నీడ్ ఏ కౌన్సిలింగ్ గురువు కదా, మీకు అర్థం అవ్వాలి. అలాగా లేదు ఉన్నారు అంటే పరివారము, నా రెస్పాన్సిబిలిటీ నా భర్త పట్ల నాకుంది, నా సమాజం పట్ల, నా పిల్లల పట్ల నాకుంది, మా ఇంటి పట్ల నాకుంది, ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక స్త్రీ ఉండగలదు. ఖచ్చితంగా షీ కెన్ లివ్ సచ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్. దానికి ఒక గైడెన్స్ ఉండాలి. ఇవన్నీ అంటే పెద్ద పెద్ద క్వశ్చన్స్ అండి. ఒకదానికి మనం ఒక డిస్కషన్ అనేది ఉండాలి, వాళ్ళు రావాలి. ఒక్క టాపిక్ మీద ఇప్పుడు దేవి భాగవతం 24,000 శ్లోకాస్ మనం కాసేపట్లో చెప్పలేం కదా. సో నేనేం చేయాలంటే ఫస్ట్ మీ కేసు వినాల్సి వస్తుంది ఏంటిది, అప్పుడు మన గైడెన్స్. ఎందుకంటే కొంతమంది భర్త మంచిగా ఉంటారు, కొంతమంది భర్త మంచిగా లేడు, కొంతమంది భార్యాభర్తలు మంచిగా ఉంటారు, పేరెంట్స్ మంచిగా ఉండరు, కొంతమంది పేరెంట్స్ మంచిగా ఉంటారు, పిల్లలు మంచిగా ఉండరు. వాళ్ళకి ఫినాన్షియల్ డెసిషన్స్ ఎలా తీసుకోవాలి అర్థం కాదు. సంపాదిస్తున్నారు కానీ పిల్లలు లేరు, పిల్లలు ఎందుకు అంటారు. సో పిల్లలు ఎందుకు ఉండాలి, దాని మీద గైడెన్స్. పిల్లలు ఉంటేనే కదా హ్యాపీనెస్ ఒకటి. సో లైఫ్ అంటే ఎలాగా కంప్లీట్గా ఉండాలంటే ఇట్స్ ఆల్ అబౌట్ జీవన ప్రబోధన. మీరు గురువు దగ్గర నేర్చుకోగలుగుతారు. వండర్ఫుల్ మాతాజీ. కానీ స్వీయంగా అంటే అఫ్కోర్స్ కృష్ణతత్వమే, కానీ మీరు చెప్పినట్టు సాంసారికంలో మీరు ఉన్నారు. పర్సనల్గా అడుగుతున్నాను, తప్పు పట్టుకోకండి. మరి ఎలా మిమ్మల్ని మీరు, మీ కుటుంబం, మీరు ఉండడం ఎలా ఇంత సేవాభావంలో ఉంటే? అంటే కష్టమైతే అవుతుందండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం బయట డిఫరెంట్ ప్రవచనాలకు వెళ్తుంటాము వేరే వేరే చోట్ల. కొంతమంది మంచి మాట్లాడతారు, కొంతమంది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మంచిగా ఉంటారండి. తర్వాత ఇప్పుడు కనుక చూస్తుంటే యాంటీ కన్వర్జన్స్ మేము మాట్లాడతాము, ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జిహాద్స్ జరుగుతుంటే నేను చాలా దానికి ఫ్రాంక్గా మాట్లాడతాను. నేను ఏ కమ్యూనిటీకి కూడా వ్యతిరేకంగా లేనండి. మన ముస్లిం కమ్యూనిటీ అంటే చాలా మంది ముస్లిమ్స్ మన దైవ కృష్ణ భక్తులు ఉన్నారు మన దగ్గర. సో మనం ఎప్పుడు కూడా ఒక కమ్యూనిటీకి వ్యతిరేకంగా మాట్లాడము. మనం మాట్లాడేది యాంటీ హ్యూమన్. మీరు ఏది పాటించాలన్నా పాటించండి, మీకు ఏ మతం పాటించాలన్నా పాటించండి. బట్ ఇఫ్ యు ఆర్ నాట్ ఎ హ్యూమన్, దానికి అగేన్స్ట్గా మనం మాట్లాడాల్సిందే. ఏ ధర్మం ఒప్పుకుంటుంది చెప్పండి? జస్ట్ ఒకరిని చంపితే నాకు దేవుడు దొరుకుతాడు అంటే
అది ఎలాంటి దేవుడు మనం ప్రశ్నిస్తాం కదా ఖచ్చితంగా. ఒకరిని చంపితే నీకు స్వర్గం దొరుకుతుంది అంటే ఇలా అని ఎక్స్ప్లెయిన్ అన్నా చేయాలి అట్లీస్ట్. మన దగ్గర ఏమంటారు, నువ్వు కష్టపడు, నువ్వు బాధపడు, కానీ ఇతరుల్ని బాధ పెట్టకు అని అంటాం మనం. అది ధర్మము. కంపాజన్ ఉండాలి ఒకరి మీద, ఇతరుల్ని ప్రేమించాలి, ఇతరు గురించి మంచి కోరుకునేది ధర్మము. ఇలాంటి ధర్మాన్ని ఎవరైనా ఒప్పుకుంటారు కానీ. సో సమాజం ఇట్లాంటి కేసెస్ కూడా మనం డీల్ చేస్తుంటాము, దాని గురించి మాట్లాడటం. సో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. కానీ ఒక ధైర్యం ఏంటిది అంటే కర్మణ్యేవాధికారస్తి. మనం పుట్టాం కాబట్టి మనకు ఒక కర్మను దేవుడు ఇచ్చాడు, ఆ మార్గంలో మనం నడుస్తూ ఉండడం. అది ఎప్పుడు దాకా అంటే ఆయన ఆఖరి శ్వాస ఇచ్చేదాకా మన ప్రయత్నాన్ని మనం ముందుకు తీసుకెళ్లడమే మన జీవితం. వండర్ఫుల్ మాతాజీ. కానీ నడవడిక గురించి, సాంసారిక బాధ్యతల గురించి, భావబంధాల గురించి, పిల్లల గురించి ఎన్నో మిమ్మల్ని అడగాలి. అయితే అది ఒకటేసారి చెప్పేసినా కూడా మాకు అవ్వదు కాబట్టి అవును, మీరు మెల్లమెల్లగా మమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తూ వెళ్ళాలి. తప్పకుండా అండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలండి.